యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. అనాథులకు అండగా నిలిచే ఈ స్వామి భక్తుల కోర్కెలను తీర్చే కరుణామయుడు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ స్వామివారి కరుణా కటాక్షాలను పొందుతారు. జన్మదినం సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా దేవుళ్ళమ్మ నాగారం నుండి వారి స్నేహితులతో సహా విచ్చేసిన గౌతమ్ గారు ఓ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ శివ బంధువులందరూ ఆలయానికి చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల ముఖాలలో ఆధ్యాత్మిక శోభ ప్రకాశించేలా అర్చకులు నుదిటిపై బొట్టు పెట్టారు. స్వామి చెంత గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. భక్తులంతా అర్ధనారీశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని అలంకరించే పూలదండకు అందరూ నమస్కరించగా అర్చకులు శివయ్యను అలంకరించారు. భక్తుడు ఘంటానాదం చేయగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి శంకరుని శుభాశీస్సులు అందించారు. నమస్తే అస్త్వాయుధాయానాతతాయ దృష్ణవే ఉభాభ్యాముతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హీతిరస్మాన్ వృణక్తు విశ్వతః అతో యైషుదిస్తవారే అస్మన్నిదేహితం నమః శంభవే చ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. భక్తులు హోమం చుట్టూ చేరి నెయ్యి ఆజ్యము సమర్పించి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఈ సందర్భంగా అర్చకులు హోమ భస్మాన్ని జలప్రసాదాన్ని ఇవ్వడంతో పాటు ఆలయంలో స్వామి ఎదుట పూజించిన ఇటుకలను ఇవ్వగా వాటిని ఆలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు వెంకటేశం సుజాత గార్ల కుమారుడు ఎస్ గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు వారి అన్నయ్య గణేష్ గార్ల తరపున అభాగ్యులకు అన్నదానం చేయడంతో పాటు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. జన్మదినాన్ని పురస్కరించుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి గౌతమ్ గారి భవిష్యత్తు బావుండాలని, వారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.